మహారాష్ట్రలో ఓటమి, జార్ఖండ్లో కూటమికి అధికారం చిక్కిన కాంగ్రెస్ చెప్పుకోదగిన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంపై ఆ పార్టీలో మేధో మథనం నడుస్తోంది. ఇలాగైతే కష్టమే అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగిస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పార్టీ సైనికులంతా ఫీల్డ్ లో ఉండాలంటున్నారు మల్లికార్జున ఖర్గే. ఈ విషయంలో పక్క పార్టీలను చూసి నేర్చుకోవాలంటున్నారు. ఎంతసేపు జాతీయ నాయకత్వంపై ఆధారపడితే వర్కౌట్ కాదని, రాష్ట్రాల ఎన్నికల్లో రాష్ట్రాల సమస్యలతోనే ముందుకెళ్లాలని జ్ఞానబోధ చేస్తున్నారు. జాతీయ అంశాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టలేమని అంటున్నారు. మరి ఇప్పుడు ఖర్గే సూచనలతో కాంగ్రెస్ నిజంగానే పంతం మార్చుకుంటుందా, లేక రివ్యూ చేసుకుని ఏదో రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇచ్చామన్నట్టుగానే తాజా సిడబ్ల్యూసి మీట్ జరిగింది అనుకోవాలా? జాతీయ కాంగ్రెస్ నేతలకు ఓ సంప్రదాయం అలవాటుగా మారిపోయే అదే సంస్కృతిగా మారిందో ఏమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో ఓటమి, జార్ఖండ్లో కూటమి మీద ఆధారపడి పర్ఫార్మెన్స్ చేయడం వంటి అంశాలపై డీప్ లెవెల్ డిస్కషన్స్ జరిగాయి. ఇందులో రానున్న రోజుల్లో కాంగ్రెస్ జాతీయ నాయకులు ఏం చేయాలి, రాష్ట్ర నాయకత్వాలు ఏం చేయాలి, అసలు రాష్ట్ర నాయకత్వాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి అనే మేధోమథనం జరిగిందట. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణంగా విఫలమైన అంశాన్ని సిడబ్ల్యూసీ సీరియస్గా తీసుకోవడం విశేషం. అయితే ఆయా రాష్ట్రాల్లో నాయకుల కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ దారుణమైన ఫలితాలు మూటగట్టుకుందని సెంటర్ పాయింట్ను ఖర్గే ఎత్తిచూపడం విశేషం. ఇందుకు ఆయన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలను ఉల్లంఘించారు. రాష్ట్ర నాయకత్వాలు ఎంతసేపు సెంట్రల్ లీడర్స్ మీదనే ఆధారపడుతున్నాయని, అసలు స్టేట్ లెవెల్లో లీడర్షిప్ ఎదుగుదలకు అవకాశాలే కల్పించడం లేదని ఖర్గే ఆగ్రహంతో పాటు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశాల నుంచి పార్టీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అందుకోసం అవతలి పార్టీల స్ట్రాటజీని చూసి ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఆయన సలహా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ముందు జరిగే అన్ని ఎన్నికల్లో ఫలితాలు రాబట్టాలంటే పరస్పర ఐక్యతను ప్రదర్శించడం, పరస్పరం వ్యతిరేక ప్రకటనలు చేయకుండా ఉండడం అనే రెండు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పాత తరహా రాజకీయాలతో పార్టీ ప్రతిసారి విజయం సాధించలేదంటూ కొత్త పోకడాలు అవసరం అనే అభిప్రాయాన్ని వినిపించారు. అయితే సిడబ్ల్యూసీ మీటింగ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంశం మీద జరిగిన చర్చ, నేతల అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్లో హైలైట్గా నిలుస్తున్నాయి. ఈవీఎంల పనితీరు యావత్ ఎన్నికల ప్రక్రియనే సందేహాస్పదంగా మార్చిందని, అటువంటి పరిస్థితిలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం ఈసీకి ఉండే రాజ్యాంగ బాధ్యత అంటూ ఖర్గే అభిప్రాయపడ్డారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఘోర పరాజయం పాలైనందుకు వారు ఈవీఎంలను అనుమానిస్తున్నారా? అలా అయితే ఎన్నికలు జరిగిన ప్రతి చోట అదే రిపీట్ కావాలి కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి జార్ఖండ్లో కాంగ్రెస్ కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉండేదో చెప్పలేం. కానీ ఇండీ అలయన్స్గా పోటీ చేయడంతో ఆ మేరకు ఫలితాలు రాబట్టింది. గతంలో కంటే కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గాని, ఆ కూటమిలోని ఇతర పార్టీల నేతలు కాని బాహాటంగానే చెబుతున్నారు. జార్ఖండ్లో కూటమి సక్సెస్ అయినప్పుడు మహారాష్ట్రలో కూటమి సక్సెస్ కావాలి. ఒకవేళ ఇండీ కూటమి సక్సెస్ అయితే ఆ ఘనత తమదేనని అటు కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్ధవ్ లాంటివారు కూడా భుజాలు చరుచుకునేవారే. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ దారుణ వైఫల్యానికి ఆ పార్టీ నేతలు కూటమిని వేలెత్తి చూపకుండా ఈవీఎంలను వేలెత్తి చూపడమే ఆశ్చర్యకరంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు, అసలు కాంగ్రెస్ వల్లే తాము ఓడిపోయామని 2 రోజుల క్రితం ఉద్ధవ్ ఠాకరే బాహాటంగానే స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. మరోవైపు మహారాష్ట్రలో కూటమి కుంపటికి కారణమైన శరద్ పవార్ సైతం ఎన్నికల ఫలితాలకు ముందే ఆయన ఉద్ధవ్ తీరుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ ప్రకటనను బట్టి ఎన్నికలకు ముందే పవార్కు అసలు విషయం తెలిసిపోయిందా, ఓటమికి పవార్ కారణాలు ఇప్పటినుంచే వెదుక్కుంటున్నారా అనే వ్యాఖ్యలు అప్పట్లోనే వెలువడ్డాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మహారాష్ట్రలో కూటమి ఓటమి గురించి ఇతరులను వేలెత్తి చూపే సాహసం చేయడం లేదు. ఎందుకంటే మరాఠా కూటమిలోని మిగతా పార్టీలన్నీ ఉమ్మడిగా కాంగ్రెస్నే వేలెత్తి చూపుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ పని చేయడం లేదు. నేరుగా ఈవీఎంలనే టార్గెట్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలు ఈవీఎంలను పూర్తిగా అనుమానిస్తున్నారా, లేక ఓటమి నెపాన్ని ఎవరో ఒకరి మీద వేయాలి కాబట్టి ఈవీఎంల మీద వేస్తున్నారా అనే అనుమానాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈవీఎంలలో లోపాలే కారణమని భావిస్తే అసలు ఆ ఇష్యూని దేశవ్యాప్తంగా టేకప్ చేసి ఈసీకి విరుద్ధంగా ఈవీఎంలు నిషేధించాలని, మళ్లీ బ్యాలెట్ పేపర్లే కావాలని ఉద్యమించవచ్చు. మళ్లీ బ్యాలెట్ పేపర్లు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్నికల్లోనే పాల్గొనబోదని డిక్లేర్ చేయవచ్చు. ఆ పని ఎందుకు చేయడం లేదు? మోడీ సర్కార్కు, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో అనేక ప్రజా ఉద్యమాలు జరిగాయి. అప్పట్లో మోడీ సర్కార్ తీసుకొచ్చిన 3 రైతు చట్టాలను మెడలు వంచి వెనక్కి తగ్గేలా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీనే అనేది మరువరాదు. అలాంటి చరిత్ర పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ లేదా కూటమి అనుకున్నా సరే,
ఇప్పుడు తాజాగా ఈవీఎంలలోనే లోపాలు ఉన్నాయని భావిస్తే ఎందుకని ఉద్యమించడం లేదన్న అనుమానాలు విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. అసలు ఈవీఎంల విషయంలో జస్ట్ విమర్శలే తప్ప ఈవీఎంల పనితీరు మీద కాంగ్రెస్కు ఎలాంటి అనుమానాలు లేవన్నది మరో టాక్. వారి వైఫల్యాన్ని ఇతరుల మీదికి లేదా ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర నాయకత్వం మీదికి లేదా కూటమి పార్టీల మీదికి మళ్లించేలా చాలా చాకచక్యంగా చేస్తున్నారే తప్ప ఈవీఎంల విషయంలో వారికి చిత్తశుద్ధి లేదని ప్రజలంతా కోడై కూస్తున్నారు. 2014 కంటే 2019లో మోడీ మరింత బలపడి అనూహ్య మెజారిటీతో పవర్ పగ్గాలు చేపట్టారు. దీంతో అప్పుడు కూడా కాంగ్రెస్లోని కొందరు ఈవీఎంల మీద ఆడిపోసుకున్నారు. అదే విషయాన్ని వారు రాహుల్ గాంధీతోనూ ప్రస్తావించినట్టు విశ్వసనీయ సమాచారం. అప్పుడు రాహుల్ స్పందన చూసి వారు షాక్కి గురయ్యారట. ఈవీఎంలను అనుమానించడం చాలా తప్పు. అవి చాలా సైంటిఫిక్ గా ఉన్నాయి. టెక్నాలజీని ప్రమోట్ చేసిన మనమే అదే టెక్నాలజీని వద్దని చెబుతూ ఈవీఎంలను వ్యతిరేకిస్తే ఆబాసుల పాలవుతాం అని నిర్ద్వందంగా తోసిపుచ్చారంట. అలా రాహుల్ రెస్పాన్స్ చూసిన పలువురు నేతలు తలదించుకుని ఉండిపోయారట. కానీ అదే కాంగ్రెస్ నేతలతో పాటు ఇప్పుడు రాహుల్ కూడా ఈవీఎంలను అనుమానిస్తూ పలుమార్లు కామెంట్లు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎంటైర్ కూటమి నేతలు ఈవీఎంలను మాత్రమే తప్పుబడితే వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఫలితాలు ఎలా వస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీగా మారింది. ఎలాగూ కూటమిలోనే ఉన్నారు కాబట్టి కూటమి నేతలంతా ఓసారి సమావేశమై ఈవీఎంల విషయంలో ఏ వైఖరి అవలంబించాలో తేల్చుకుంటే ప్రజల్ని కూడా కన్ఫ్యూజ్ చేయకుండా ఉన్నట్టు ఉంటుందనే సూచనలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఇక కూటమిలో కుమ్ములాటలు ముదురుతున్నాయి అనేందుకు పలు ఉదాహరణలు బయటపడ్డాయి. మహారాష్ట్ర రిజల్ట్స్ చూశాక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్తో చాలా వ్యూహాత్మకంగానే అవగాహన ఉంటుందని, బెంగాల్లో వారితో ఎలాంటి అవగాహన ఉండబోదని చెప్పుకొచ్చారు. కేవలం జాతీయ అంశాల్లో అది కూడా ఏ విషయంలో కాంగ్రెస్తో కలిసిపోవాలో నిర్ణయించుకున్నాకే ప్రకటిస్తామని డిక్లేర్ చేశారు. అంటే మమతా బెనర్జీ రేపటి రోజుల్లో కాంగ్రెస్తో దూరంగా ఉండాలని డిసైడ్ అయిందన్నమాట. కాంగ్రెస్తో ఎలా ఉండాలో దానికి వేరే స్కెచ్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే తాను ఏ కూటమిలో ఉండాలో కూడా రేపటి రోజుల్లో మరో డిక్లరేషన్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఇటు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఇప్పటికే ఓటమిని కాంగ్రెస్ను కారణంగా చూపుతున్నారు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగిన కాసేపటికే అందులోని ఓ నాయకుడు తాము ఆప్తో పొత్తు పెట్టుకునేది లేదని క్లారిటీ ఇచ్చేయడం గమనించాల్సిన అంశం. కూటమిలోని ఒకరి మీద ఒకరికి ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఊహించుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈవీఎంల మీదనో కూటమి మీదనో నెపం మోపడం కాకుండా క్షేత్రస్థాయిలో రిజల్ట్స్ రాబట్టే ప్రణాళికల మీదనే ఫోకస్ చేయాలనే సూచనలు విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్లో సీడబ్ల్యూసీ లాంటి అత్యున్నత సమావేశంలోనైనా 360 డిగ్రీస్లో అనేక అంశాలపై చర్చించకపోతే ఇంకెక్కడ చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారు.